అనకాపల్లి జిల్లా నర్సీపట్నం ఘనంగా గణతంత్ర వేడుకలు 54 అడుగుల భారీ జాతీయ జెండా ఆవిష్కరణ. రాజ్యాంగం మనకు అందించిన వరం ప్రజాస్వామ్యం అంటున్న టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్. నర్సీపట్నంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు సోమవారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా స్థానిక పెద్దబొడ్డేపల్లి అల్లూరి సీతారామరాజు సెంటర్లో ఏర్పాటు చేసిన 54 అడుగుల భారీ జాతీయ జెండాను టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ ముఖ్య అతిథిగా హాజరై ఆవిష్కరించారు. అనంతరం ఆయన జాతీయ జెండాకు వందనం సమర్పించారు. ఈ సందర్భంగా చింతకాయల విజయ్ మాట్లాడుతూ 1947లో దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటికీ మనల్ని మనం పాలించుకునే హక్కు, స్వేచ్ఛ, సమానత్వం వంటి అద్భుతమైన అవకాశాలను కల్పించింది మన రాజ్యాంగమేనని గుర్తు చేశారు. ప్రపంచ దేశాలకే ఆదర్శంగా నిలిచేలా భారత రాజ్యాంగాన్ని రూపొందించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సేవలను ఆయన కొనియాడారు. కుల, మత, వర్గ భేదాలు లేకుండా ప్రతి ఒక్కరికి న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అందాలన్నదే మన రాజ్యాంగ లక్ష్యమని తెలిపారు. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు, వీర్ సావర్కర్, భగత్ సింగ్ వంటి మహనీయుల త్యాగఫలమే నేటి మన స్వేచ్ఛా జీవితమని పేర్కొన్నారు. నేటి యువత, విద్యార్థులు రాజ్యాంగ పీఠికను తప్పక చదవాలని, మహనీయుల చరిత్రను తెలుసుకోవాలని సూచించారు. భవిష్యత్తులో విద్యార్థులలో దేశభక్తిని పెంపొందించేందుకు వ్యాసరచన, వక్తృత్వ పోటీలను నిర్వహిస్తామని ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, క్షత్రియ పరిషత్ సభ్యులు, కార్యకర్తలు మరియు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అందరికీ కూడా రిపబ్లిక్ డే శుభాకాంక్షలు. అందరూ కూడా స్వతంత్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవం రెండింటికి కూడా డిఫరెన్స్ తెలియాలి జనాలకు కూడా. అలాగే పిల్లలకు కూడా ఎంతోమంది వచ్చి ఈ ఫ్లాగ్ హాయిస్టింగ్లో వచ్చి వెళ్ళిపోతుంటారు. అందుకే నేను ఈరోజు రెజల్యూషన్ తీసుకుంది ఏంటంటే, నర్సీపట్నంలోని ఎంతోమంది దేశ నాయకుల గురించి లైబ్రరీలో మనం చూసిన ఫొటోస్ అయ్యి పెట్టడం జరిగింది. అలాగే ఈరోజు ఎలక్ట్రిసిటీ ప్రోగ్రామ్ కానీ లేకపోతే ఎస్సీ రైటింగ్స్ కానీ అలాంటి పిల్లలకు పెట్టడం వల్ల వాళ్ళకి ఇంకా ఎక్కువ డీప్ డైవ్ చేస్తారు, దాంట్లో నాలెడ్జ్ ఉంటుందని చెప్పి ఉద్దేశంతో ఈరోజు మాట్లాడడం జరిగింది. అలాగే ప్రియాంబుల్ గురించి ప్రతి ఒక్కరు నేర్చుకోవాలి, ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగం వల్ల ఈరోజు మనం రిపబ్లిక్ అయ్యాం. మనకి ఇండిపెండెన్స్ డే వచ్చినా కానీ, ఇండిపెండెన్స్ అయినా కానీ 1947లో మనకి 3 ఏళ్ళ తర్వాత మనకి ముఖ్యంగా ఈ రిపబ్లిక్ చేయడానికి కారణం ఏంటంటే, రిపబ్లిక్ అనే వర్డ్ లాటిన్ వర్డ్, ఆ లాటిన్ వర్డ్ నుంచి డిరైవ్ చేసి రిపబ్లిక్ అని ఈరోజు ఆ రిపబ్లిక్ డే ఎప్పుడైతే అనౌన్స్ చేస్తారో ఆ రోజు కంప్లీట్ డెమోక్రటిక్ సిస్టమ్ని మనం ప్లాట్ఫామ్ని ఇండియాకి అందించిన వాళ్ళు అయ్యారు మన దేశ నాయకులందరూ కూడా. కాబట్టి ఈరోజు ఆ ప్రాణత్యాగాలు చేసిన వాళ్ళందరూ కూడా స్మరించుకొని నేను రానున్న రోజుల్లో కూడా భవిష్యత్తు జన్జీ జనరేషన్ అంటున్నారు, వాళ్ళు ఇంకా చాలా కమిట్మెంట్తో ఫర్మిడబుల్గా ఉన్నారు. కాబట్టి వాళ్ళందరినీ కూడా ఎంకరేజ్ చేసే విధంగా ఈ నర్సీపట్నం గడ్డ మీద అల్లూరి సీతారామరాజు గారిని కూడా స్మరించుకుంటూ ముందుకెళ్తాం. కాబట్టి అందరికీ కూడా ప్రతి ఒక్కరికి రిపబ్లిక్ డే శుభాకాంక్షలు ఇచ్చారు. థ్యాంక్ యూ. ఈరోజు ప్రతి ఒక్కరికి 77వ గణతంత్ర శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి శ్రీ చింతకాయల విజయ్ గారికి, కార్యక్రమాలు అందజేసినటువంటి ప్రతి పెద్దలు, రాజుగారికి, ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా ఈరోజు ఇంత సంతోషంగా ఈ గణతంత్రం జరుపుకోవడానికి గల కారణాలు, మనము ఎంతో ఇప్పుడు ఇంత స్వేచ్ఛగా మన హక్కులు మనం అనుభవిస్తున్నామంటే దీని వెనుక ఉన్న ఎంతో మంది త్యాగశీల త్యాగానికి నిరసన తెలియజేసుకోవచ్చు. ఎంతో మంది స్వాతంత్ర సమరయోధులు వారి ప్రాణాలను అర్పించి మన స్వాతంత్రాన్ని తీసుకొచ్చున్నారు. సో అదేవిధంగా ఈరోజు గణతంత్ర సందర్భంగా అంటే స్వాతంత్రం ఒకటే వస్తే సరిపోదు, మన దేశంలో మంచి రాజ్యాంగం ఉండాలి. బ్రిటిష్ రాజ్యాంగం కాకుండా మన దేశానికి ఒక ఉన్నతమైన రాజ్యాంగం ఉండాలని ముసాయిదాన్ని ఏర్పాటు చేసి అంబేద్కర్ నేతృత్వంలో రాజ్యాంగాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని ఈరోజు 1950 జనవరి 26న ఆమోదించడం జరిగింది. సో ఆ రాజ్యాంగం ప్రకారం మన ప్రభుత్వాలు నడుస్తూ ఉన్నాయి. సో ప్రతి ఒక్కరూ ఈ గణతంత్ర